హాయ్ అండి. ఈరోజేమో హాలు, వంటగది పెట్టాననమాట శుభ్రం చేయాలనేసి. నిన్న బెడ్‌రూమ్‌లు సర్దేశాను కదా! ఇవాళ హాలు, వంటగది పెట్టాను. ఇంక ముందు హాల్ అయితే శుభ్రం చేస్తున్నాను. చూసారా నేనే తయారు చేశానండి. ఎలా ఉంది? నాకైతే మాత్రం ఈ ఆవు దూడ చూస్తే చాలా కళగా అనిపిస్తుందనమాట అండి. ఎంత బావుంటదో. ప్రశాంతంగా అనిపిస్తది చూడగానే. కానీ ఎక్కడ సరైన ప్లేస్‌లో పెట్టడానికి వీలవ్వలేదనమాట. అందుకని అలా కబోర్డ్‌లోనే సర్దేశాను. ఇంకా చాలా బొమ్మలుండేవండి. పెద్ద కబోర్డ్ ఉండేదనమాట ముందింట్లో అదిని. కొంచెం పిల్లలు చిన్నప్పుడు. బొమ్మలన్నీ వేసేసి దాంట్లోని చక్కగా నీట్‌గా సర్దేసి ప్లాస్టిక్ షీట్ ఉంటది కదండీ! ఆ ప్లాస్టిక్ షీట్ ఏసేసేదాన్ననమాట. మళ్ళీ 1 ఇయర్ వరకు ఇంక దాన్ని మళ్ళీ శుభ్రం చేసే పని ఉండేది కాదు. ఇంకిప్పుడు ఆ ఇంట్రెస్ట్ లేదండి. ఇంక అంత పెట్టుకునే ప్లేస్ కూడా లేదు ఇక్కడైతే. అవన్నీ పక్కన పెట్టేసాను. తర్వాత ఎప్పుడైనా మళ్ళీ సొంత ఇల్లు కట్టుకుంటే కబోర్డ్స్ అవి నీట్‌గా చేయించుకొని అందులో పెట్టుకోవాలని నా కోరికనమాట. ఇదిగోనండి ఇంకా సామాన్లు తోమాలి కదా! ప్లాస్టిక్ సామాన్లు, సిల్వర్ సామాన్లు, స్టీల్ సామాన్లు, పప్పుల డబ్బాలు అవి ఉంటాయి కదా! ఇంక ఇవన్నీని సంసారం అంటేనే ఎంతో ఉంటది కదండీ! ఈ తోమడం అన్నది అందులో పెద్ద పననమాట. ఈరోజు నేను తోమినన్ని గిన్నెలు ఇంకా ఎప్పుడు తోమలేదనిపించిందనమాట అండి. ఒక పక్కన రోజు ఇంట్లో వాడుకునే ఎంగిళ్ళు గిన్నెలుంటాయి కదా! అవన్నమాట. ఒక పక్కన ఈ డబ్బాలు, ప్లాస్టిక్ డబ్బాలు అన్నీ ఎండపోయే లోపున కడిగేసేసి ఎండలో ఎండబెట్టేసేసి తర్వాత వాటిని తీసుకొచ్చి సర్దేశాననమాట. ఇంకా ఈ డబ్బాలేంటి ఖాళీ చేసేటప్పుడు ఈ డబ్బాల్లో కొద్ది కొద్దిగా పప్పులయి ఉండిపోతాయి కదండీ! అయన్నీ మళ్ళీ తీసి వేరే కవర్‌లోని వాటిల్లోని వేసి ఉంచాలి. ఇలా మొత్తానికి ఏదైతేనేనండి తోమేసాను శుభ్రంగా. బయట కూడా పెట్టేసాను. ఇంకా ఫ్రిడ్జ్ అది క్లీన్ చేద్దామని చెప్పేసి తీసాననమాట. చూసారు గదా! ఇక్కడ ఎలా ఉందని. అబ్బో! 500 దొరికింది చూసారా నాకు. చాలా సార్లు ఇలాగా సామాన్లయి పెట్టి సర్దినప్పుడు పేపర్ల కింద, అలాగే బీరువాలో బట్టలు సర్దుతున్నప్పుడు చీర మడతల్లోనూ ఇలా చాలా డబ్బులు దొరుకుతూ ఉంటాయండి. అంటే పెట్టేస్తూ ఉంటారనమాట అలాగా. కానీ అయి చాలా ఉపయోగపడతాయి కదా! అలా పెట్టేసి ఉంచితే. ఇదిగోనండి ఇలా తోమేసి శుభ్రంగా మళ్ళీ వాటిపై పేర్లు రాసుకుంటాననమాట ఇలా నేను. ఎందుకంటే ఉదయాన్నే హడావుడి లేకుండా ఏది ఎందులో ఉందో చూసుకోవచ్చు కదా! మరి స్టీల్ డబ్బాలు కదా! బయటకేం కనిపించవు కదా! అందుకని చెప్పేసేసి పేర్లు రాసుకుంటూ ఉంటాననమాట. ఇలా అయితే నీట్‌గా సర్దేశానండి. ఈసారి ఇల్లు సర్దడంలో పెద్దగా ఏం దొరకలేదండి డబ్బులు. నేనెక్కడ పెట్టుండనయితే. ఒక 1500 దొరికాయి అంతే. ఇప్పుడు మాత్రం పెద్ద నోట్ ఒకటి దొరికింది 500. నిన్న మొన్న అయితే కొంచెం చిల్లర చిల్లరగా అన్నీ కలిపితే 1500 దొరికాయనమాట. మీకు ఇలాంటివి ఏమైనా జరుగుతాయండి మీ ఇంట్లో? ఈ రోజుకైతే ఇంతే వీడియోనండి. ఉంటాను. బాయ్.